గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్గా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ సీజన్కు ముందు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్గా అనుభవం లేదు. కానీ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా అన్నీ తానే నడిపించాడు. జట్టు నుంచి ఏం కావాలో అది తీసుకున్నాడు. ప్లేయర్ల వారీగా వ్యూహాలు అమలు చేశాడు. పెవిలియన్ దగ్గరే ఉండి ఫుట్బాల్ కోచ్ మాదిరిగా సలహాలు సూచనలు ఇచ్చాడు. ఎప్పటికప్పుడు గుజరాత్ ప్లేయర్లలో ఉత్సాహం నింపాడు. అరంగేట్ర సీజన్లో ఆశీష్ నెహ్రా హార్డ్ వర్క్ కు ఫలితము వచ్చింది. పాండ్యా చేతుల మీదుగా గుజరాత్ టైటాన్స్ కప్పును అందుకుంది. ఆ తర్వాతి సీజన్లోనూ ఆశీష్ నెహ్రా హార్దిక్ పాండ్యా జోడీ మాయ చేసింది. ఫైనల్ వరకు దూసుకుపోయింది. టైటిల్ పోరులో ఫలితం అనుకూలంగా రాకున్నా ఆశీష్ నెహ్రా పేరు మారుమోగిపోయింది. ఛాంపియన్ హెడ్ కోచ్ అంటూ ప్రశంసలు అందుకున్నాడు. 2024లో మాత్రం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా వెళ్లిపోయాడు. ఒకప్పటి తన ఫ్రాంచైజీ ముంబైలో చేరిపోయాడు. అయితే అదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ ట్రబుల్స్ ఫేస్ చేసింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు అదే తొలి సీజన్. అయితే హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కుర్రాళ్ల పట్ల నమ్మకం ఉంచాడు. విదేశీ ప్లేయర్లతో పాటు దేశవాళీ క్రికెటర్లను పర్ఫెక్ట్ గా సిద్ధం చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోనే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లోను జీటీ విజయం వెనుక ఆశీష్ నెహ్రా మాస్టర్ మైండ్ ఉంది. బ్లాక్ సాయిల్ పిచ్ పై ఎలా ఆడాలో ముందే గైడ్ చేశాడు. ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించేలా చూశాడు. దీంతో జీటీ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జట్టు నుంచి పాండ్యా వెళ్లిపోయినా గెలుపు టానిక్ లా పనిచేస్తోంది ఆశీష్ నెహ్రానే అని అంటున్నారు. ఐపీఎల్లో హెడ్ కోచ్ గా ఆశీష్ నెహ్రా పనితీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగానే ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్ సీజన్ నుంచే జీటీ అద్భుతంగా ఆడుతోందన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న తీరు బాగుందన్నాడు. గుజరాత్ టీంలో టాలెంట్ ఉందని కితాబిచ్చాడు. హెడ్ కోచ్ గా ఆశీష్ నెహ్రా తీరు అదుర్సన్నాడు. నిజానికి గంగూలీ కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి నెహ్రా అరంగేట్రం చేశాడు. పేస్ బౌలింగ్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే నాయకత్వ లక్షణాలను గంగూలీ నుంచే నేర్చుకున్నానని గతంలో నెహ్రా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.